नारसिंगी में मिली नौजवान खातून और एक शख्स की नाश। एक चौंका देने वाले वाक़ये में नारसिंगी के पद्मनाभा स्वामी हिल्स इलाके में 2 नौजवान खातून और एक शख्स की नाशें बरामद हुई है। आज सुबह एक नौजवान शख्स और एक नौजवान खातून की नाशें बरामद हुई। इब्तिदाई इत्तलात के मुताबिक इन्हें पत्थरों से बेदर्दी से मारा गया है। पुलिस हुक्काम के मुताबिक ख्याल किया जाता है कि ये वाक़या कल रात पेश आया। जायवखू से शराब की 10 खाली बोतलों समेत परेशान कुन शवाहिद सामने आए हैं, जो वाक़ये से कबल शराब पीने का इम्कान जाहिर करते हैं। डिप्टी कमिश्नर ऑफ पुलिस डीसीपी श्रीनिवास ने जाए हादसे का दौरा किया और तफसीली मुआयना किया। मौत की वजह और वक्त के बारे में मज़ीद मालूमात हासिल करने के लिए नाशों को पोस्टमार्टम के लिए भेज दिया गया है। पुलिस ने तफ्तीश शुरू कर दी है। बताया जा रहा है कि नौजवान शख्स ने पहले नौजवान खातून का कत्ल किया और फिर खुदकशी कर ली। मज़ीद तफसीलात का इंतज़ार है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। नारसिंगी పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ 2 మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్ లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతనికి.